Hello children, how are you? Welcome to our YouTube channel. I think you are safe at home, right? Today I am going to teach you how to create a game. ఒక గేమ్ ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తాను. జాగ్రత్తగా చూడండి. గేమ్ తయారు చేయడం, గేమ్ ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అంటే, ఒకటి 2 డైమెన్షనల్లో తయారు చేస్తాము. రెండోది 3 డైమెన్షన్లో చేస్తాం. 3 డైమెన్షన్కి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వస్తాయి. అంటే పబ్జి కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఇటువంటి గేమ్స్ అన్నీ వస్తాయి. ఇవి 3D గేమ్స్ అంటారు వీటిని. 2D గేమ్స్ అంటే ప్రీవియస్ 10 years బిఫోర్ అట్లా యూజ్ చేసేవాళ్ళు. 3D గేమ్స్ నేర్చుకోవాలంటే ముందు 2D గేమ్స్ నేర్చుకున్న తర్వాత 3D గేమ్స్ నేర్చుకుంటారు. 2D గేమ్స్ కన్నా ముందు ఒకటి ఉంటుంది, అంటే బిగినర్స్ కోసమని. ఎటువంటి కోడ్ లేకుండా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో, కోడ్ లేకుండా గేమ్, చిన్న గేమ్స్ డెవలప్ చేస్తారు. దానివల్ల మీకు అర్థమవుతుంది స్టెప్స్ వెనక్కి వెళ్ళాలన్నా, ఒక ఆబ్జెక్ట్ స్టెప్ వెనక్కి వెళ్ళాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, పైకి ఎగరాలన్నా, డౌన్ సైడ్కి పడిపోవాలన్నా, ఎలా మనం స్టెప్స్ అనేది డిజైన్ చేస్తాము అనేది మనం దీంట్లో నేర్చుకుంటాము. దానికోసం సింపుల్గా ఇంటర్నెట్ నుంచి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ సాఫ్ట్వేర్ ఏంటో. ఈ సాఫ్ట్వేర్ పేరు స్క్రాచ్. పేరేంటి? స్క్రాచ్. SCARTCH. సో ఇది చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని మీద మీరు కాస్త ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను 2D గేమ్స్ నేర్పిస్తాను. ఈ సిరీస్లో మనం 3D గేమ్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు సొంతగా గేమ్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలో మీరే ఈ ట్యుటోరియల్స్ చూసి, ఈ యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. ముందుగా మనం స్క్రాచ్ అనే సాఫ్ట్వేర్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం ఎట్లాగో చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గూగుల్ బ్రౌజర్. ఈ గూగుల్ బ్రౌజర్లో ఇట్లా ఓపెన్ చేయగానే, దీంట్లో మీరు ఫస్ట్ స్క్రాచ్, SCARTCH, నేను ఏదైతే టైప్ చేశానో అదే టైప్ చేయండి. స్క్రాచ్. చూడండి, ఇక్కడ స్క్రాచ్ అనగానే డౌన్లోడ్ వస్తుంది. లేటెస్ట్ వర్షన్ స్క్రాచ్ 3.0 అండి. దీని మీద క్లిక్ చేయండి, స్క్రాచ్ 3.0 అని. తర్వాత స్క్రాచ్ 3.0 ఫ్రీ డౌన్లోడ్ ఫర్ Windows 10. If you are using Windows 10 operating system means you may select this one, or if you are using Windows 7 operating system means then you may select this one. or మాకేం తెలియదండి, Windows 7 Windows 10 యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్, మాకు వాటి గురించి అవగాహన లేదనుకుంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేయండి. నేను Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా సెలెక్ట్ చేయండి, ఇలా చూపిస్తుంది. సో ఆఫ్లైన్ ఎడిటర్ కావాలా, లేకపోతే పూర్తిగా డౌన్లోడ్ చేసుకుంటారా అని అంటుంది. ఇది లేటెస్ట్ వర్షన్ అండి, 3.18.1. ప్రీవియస్ వర్షన్ ఇది 3.0. ప్రీవియస్ వర్షన్ 3.0లో అన్ని ప్రోగ్రామ్స్ రాస్తున్నారు. ఇది ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేయండి, వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ సెటప్ ఫైల్ అని ఇక్కడ వచ్చిన తర్వాత, ఇక్కడ మీరు గమనిస్తే స్క్రాచ్ 3.0 ఫ్రీ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. చూసారా, 3.0 లేటెస్ట్ వర్షన్. 3.18.1 అనేది ఇంకా
బీటా వర్షన్ అంటే ట్రయల్ వర్షన్, అది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే అన్ని ఫీచర్స్ వర్క్ అవ్వవు. అందుకోసం 3.0నే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ డౌన్లోడ్ సెటప్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేశారంటే వెంటనే డౌన్లోడింగ్ అని మనకి మెసేజ్ వస్తుంది. చూడండి, ఇక్కడ స్క్రాచ్ 3.0 iwindowsgeek.com ఇది వాళ్ళ సైట్ అండి. క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పండి. ఆ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇలా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్ డిపెండ్ అపాన్ యువర్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్. సో ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేను నా డౌన్లోడ్స్లో చూపిస్తాను మీకు. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ క్లిక్ చేయడం లేదు. స్క్రాచ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో దాన్ని చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, చూసారా, స్క్రాచ్ 3 అని ఉంది. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్యూటర్లో లోడ్ అయిపోతుంది. నేను విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టార్ట్ బటన్ ఈ విధంగా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు విండోస్ 7 అయితే కనుక స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్ ప్రోగ్రామ్స్ అనే బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ లోడ్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ కనపడతాయి. సో నేను విండోస్ 10 యూజ్ చేస్తున్నాను కాబట్టి సెర్చ్ బటన్ మీద చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి సెర్చ్ చేసామంటే వెంటనే డిస్ప్లే అవుతాయి. అందుకోసం ఇది యూజ్ చేస్తున్నాను. నౌ ఐ యామ్ క్లికింగ్ ఆన్ స్క్రాచ్ 3 ఫర్ ఓపెనింగ్ స్క్రాచ్ ఎడిటర్. సో ఈ ఎడిటర్ ఇట్లా ఓపెన్ అవుతుంది, ఒకసారి చూడండి. స్క్రాచ్ ఈజ్ లోడింగ్, క్రియేటింగ్. చూడండి, ఇట్లా డిఫాల్ట్గా ఇట్లా ఓపెన్ అవుతుంది. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మెల్లిగా మనం నేర్చుకుందాం. చూస్తున్నారా, ఇది మనకి ఇది స్ప్రైట్, వీటిని స్ప్రైట్స్ అంటారండి. వీటిని మనకు కావలిస్తే మనకి చాలా నెంబర్ ఆఫ్ స్ప్రైట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే కోడ్, ఇవన్నీ కోడ్, సింపుల్ కోడింగ్ అండి. కోడింగ్ ఏమి ఉండదు, కోడింగ్ నిజంగా కోడింగ్ కాదు. గేమ్ తయారు చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ కోడింగ్ లైన్స్ రాయాల్సి ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అటువంటి కోడింగ్ ఏమి రాయరు. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మరి ఇదేంటి, యాక్చువల్గా కోడింగ్ సిలో కానీ జావాలో కానీ C#లో కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు C లాంగ్వేజ్ కానీ C# కానీ ఏమి యూజ్ చేయరు. వీటిని అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మీకు అర్థం కావటం కోసం చిన్న స్టెప్ చేస్తున్నాను. ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఏం జరగాలి అంటే నేను దీని మీద ప్రెస్ చేయగానే జస్ట్ ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. సో ఇలా తీసుకొచ్చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ ఏం లేదు. మీరు ఇట్లా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. జస్ట్ ఈ బటన్ అంటే ఈ మోషన్ అంటే మూవ్ అవటానికి 10 స్టెప్స్ అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు, దీని మీద ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు 10 స్టెప్స్ మూవ్ అవ్వాలి. చూడండి మూవ్ అవుతుందా, చూసారా. సో ఇలాగా అలా కాకుండా మనకి 10 స్టెప్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నా లేకపోతే అప్ సైడ్ మూవ్ అవ్వాలన్నా, సో ఇవన్నీ మనం వీటి ద్వారా చేస్తూ ఉంటాం. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మన కాస్ట్యూమ్స్ అని ఉంటుంది ఈ ట్యాబ్ మీద క్లిక్ చేశారంటే మనకి ఈ స్ప్రైట్ బొమ్మ కాస్త పెద్దది కనబడుతుంది. మీరు ఇక్కడ దీనికి ఈ స్ప్రైట్ అంటే ఈ బొమ్మకి మీకు కావాల్సిన రంగులు యాడ్ చేయవచ్చు. తర్వాత ఈ ట్యాబ్లో చూడండి, ఈ ట్యాబ్లో మనకి సౌండ్స్ ఉంటాయి. వీటి మీద క్లిక్ చేసి ఇట్లా సౌండ్స్ యాడ్ చేయొచ్చు. మనం దీన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం సౌండ్స్ని మనం యాడ్ చేయొచ్చు. తర్వాత ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్లో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి మనకి. అంటే ఇంకా కొత్తది ఏమైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేసేటట్లయితే న్యూ అని చెప్పారంటే ఓపెన్ అవుతుంది. లేదంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్ని మనం లోడ్ చేసుకోవాలంటే లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంటుంది. లేదంటే ప్రజెంట్ మనం సేవ్ చేయాలంటే ఈ ఫైల్ని సేవ్ టు యువర్ కంప్యూటర్ అని వస్తుంది ఫైల్. తర్వాత ఎడిట్ అనే మెనూ ఒకటి ఉంది. ఇక్కడ ఎడిట్ అనే మెనూలో మీకు
టర్బో మోడ్ చూపిస్తుంది. ఈ టర్బో మోడ్ ప్రస్తుతం నేను ఆన్ చేయడం లేదు, దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కోడ్ చూడండి. వీటిలో ఇవి చూడండి, ఇక్కడ మోషన్ అంటే ఎట్లా మూవ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, టర్న్ 15 degrees ముందుకు వెళ్ళాలా, టర్న్ 15 degrees బ్యాక్ సైడ్కి రావాలా, ఇవన్నీ ఉంటాయి. మీకు అర్థం కావటం కోసం ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. టర్న్ చూసారా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే 15 degrees ఇట్లా మూవ్ అవుతుంది. అలా కాదు, బ్యాక్ సైడ్కి రావాలి, దీన్ని యాడ్ చేయండి. ఇక్కడ తీసుకొని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా పెట్టేయండి, కానీ దీన్ని క్లిక్ చేసి చూసారా ఎలా మూవ్ అవుతుంది. టర్న్ సైడ్ అయితే స్టెప్స్ ఇలా ఇవి ఇట్లా ఉంటాయి. తర్వాత గో టు ఎక్స్ అంటే మీకు తెలిసిన గ్రాఫ్ మీద మనం ఏం చేస్తాం, మనం వర్టికల్గా ఉన్నదాన్ని వై అని చెప్తాం, హారిజాంటల్గా ఉన్నదాన్ని ఎక్స్ అని చెప్తాం. సో ఎక్స్ 15, గో టు ఎక్స్ 145 -120 చూడండి. దీన్ని మీద క్లిక్ చేసి చూడండి ఇట్లా అవుతుంది. దీనికి కోడ్ తీసుకేసి మనం యాడ్ చేస్తూ ఉంటాం. చేంజ్ ఎక్స్ 10 steps అని ఇట్లా చూడండి, ఎక్స్ 10 steps అని, చేంజ్ వై 10 steps అని ఇట్లా మార్చుకుంటూ వెళ్తాం మనం. సో ఇలా మీరు మీకు అవసరాన్ని బట్టి ఈ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయి వీటిని బ్లాక్స్ అంటాం మనం. ఈ బ్లాక్స్ని ఇక్కడ యాడ్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి చూస్తున్నారా, ఈ వర్టికల్గా అప్ సైడ్కి వెళ్ళాలంటే చేంజ్ వై అని, లేదు మనకి హారిజాంటల్గా వెళ్ళాలంటే ఇలా అని, ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వెళ్తాం. సో ఇది మోషన్కి సంబంధించి. తర్వాత ఇది చూడండి, మనకి లుక్స్ ఎట్లా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏదైనా సౌండ్, ఏదైనా స్పీకర్ లాగా డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ప్లే చేశాను చూడండి, హలో అని ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది దీన్ని క్లిక్ చేసినప్పుడు, చూస్తున్నారా. అలా కాకుండా ఇంకేదన్నా థింక్ చేస్తున్నప్పుడు ఇది అంటే హమ్, దీన్ని ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇవన్నీ మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ సౌండ్. ఈ సౌండ్, ఈ కోడింగ్ సౌండ్ మనం యాడ్ చేస్తే, సౌండ్ మనం క్లిక్ చేసామంటే దానికి సంబంధించి ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ సౌండ్ అనేది యాడ్ చేస్తాను మీకు అర్థం కావటం కోసం. ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేస్తే ఇలాగా సౌండ్ చూపిస్తుంది. ప్లే సౌండ్ అంటిల్ డన్ అంటే మనం మళ్ళీ జరగాల్స్తే ఈ విధంగా చెప్తాం. వెన్ ట్యాబ్ క్లిక్డ్, ఇది చూడండి, ఇదేంటంటే వెన్ ట్యాబ్ అంటే ట్యాబ్ మీద అంటే ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి. సో ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడల్లా అది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటాయండి కోడ్స్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు క్లాస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్క్రాచ్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ నుంచి దాన్ని మనం ఓపెన్ చేసామంటే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. వాటిని మనకు అవసరానికి అనుగుణంగా ఈ బ్లాక్స్, వీటిని బ్లాక్స్ అంటాం. ఈ బ్లాక్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్, దీన్ని స్ప్రైట్ అంటాం, పిక్చర్ అని మీరు అర్థం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలా ఈ పిక్చర్ మూమెంట్ని మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ఎలా ఇవి ఎగరటం, మూవ్ అవటం, పార్టిల్స్ క్రియేట్ చేయటం, రన్నింగ్ ఎట్లా చేస్తుంది, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే తర్వాత చాలా వీడియోస్ వస్తాయి, 2D గేమ్స్ వస్తాయి, 3D గేమ్స్ వస్తాయి. ఇవన్నీ మీరు నేర్చుకుంటే సొంతగా మీరు ఒక గేమ్ తయారు చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ లాగా మీరు గేమ్ మేకర్ అవుతారు. సో ఈ సిరీస్ ఇవే కాకుండా మన ఛానల్లో పైథాన్ ప్రోగ్రామ్ గురించి, వాటి తర్వాత ట్యాబ్లా గురించి, జూలియా గురించి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.